రైతు సోదరుల స్వాగతం. కృష్ణా నదిలో వరద కొనసాగుతోంది. మనం గతంలో కూడా అనేక వీడియోల్లో చెప్పడం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు సరైన వర్షాలు నమోదైన దాఖలాలు లేవు. ఆంధ్రప్రదేశ్లో 49% పైగా వర్షపాతం లోటు ఉంది. తెలంగాణలో కూడా 52% పైగా లోటు ఉంది. తెలంగాణ ప్రభుత్వం కూడా క్లియర్గా చెప్పింది, 23 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. ఇక జూలై మాసం కూడా ఒక 4-5 రోజులు ఉంటే జూలై కూడా ఖతం. జూలైలోనే 30 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా చాలా ప్రాంతాల్లో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన దాఖలాలు కూడా లేవు. కనీసం 6 తడి పంటలు వేసుకోవడానికైనా శ్రీశైలం ప్రాజెక్టుకి, నాగార్జున సాగర్కి నీరు వస్తుందా లేదా అని రైతుల్లో ఆందోళన నెలకొంది. కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో కృష్ణానదికి, గోదావరికి ఒక మాదిరి వరద వస్తూ ఉంది. అది కూడా విపరీతమైన వరద అని చెప్పడానికి వీల్లేదు. ఇప్పటికే ఆల్మట్టి డ్యాంలో 113 టీఎంసీల ఫ్లడ్ చేరింది. మొత్తం కెపాసిటీ 123 అయితే ఒక 10 టీఎంసీ గ్యాప్ ఉంది. అది ఫ్లడ్ మెయింటైన్ చేయడానికి కుషన్ మాత్రమే. ఎగువ ప్రాంతాల నుంచి ఆల్మట్టి డ్యాంకి 73,162 క్యూసెక్ల ఫ్లడ్ తాజాగా వచ్చి చేరుతా ఉంది. గత అర్ధరాత్రి ఆల్మట్టి డ్యామ్ గేట్లు 14 గేట్లు ఎత్తేశారు. అంతకుముందే మంత్రి రామలింగారెడ్డి ఒక గేట్ ఎత్తి నీటిని విడుదల చేశారు. అర్ధరాత్రి ఈ గేట్ల సంఖ్యను పెంచుకుంటూ 14కి తీసుకువెళ్లారు. మనం వీడియో పెట్టే సమయానికి 26 గేట్లు మొత్తం ఎత్తినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎగువ నుంచి వస్తున్న ఫ్లడ్ వచ్చినట్లుగా నారాయణపూర్కి రిలీజ్ చేస్తూ ఉన్నారు. దాదాపుగా ఆల్మట్టి డ్యామ్ దగ్గర 75,000 క్యూసెక్లు పైగా ఫ్లడ్ అవుట్ఫ్లోస్ ఉన్నాయి. ఇక 100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ద్వారా ఒక 15,000 క్యూసెక్ల ఫ్లడ్ కూడా నారాయణపూర్కి చేరుతా ఉంది. మొత్తం మీద నారాయణపూర్కి 90,000 క్యూసెక్ల ఫ్లడ్ ఈరోజు చేరబోతూ ఉంది. ఇప్పటికే నారాయణపూర్ నుంచి ఒక 6,000 క్యూసెక్లు జూరాలకు రిలీజ్ చేశారు. నారాయణపూర్ పూర్తి కెపాసిటీ 37 టీఎంసీలు అయితే ఇప్పటికే 33 టీఎంసీల వరద చేరింది. ఇక ఆల్మట్టి డ్యామ్ నుంచి వస్తున్న ఫ్లడ్ కూడా దాన్ని మెయింటైన్ చేయాలంటే నారాయణపూర్లో వచ్చిన వరద వచ్చినట్లు జూరాలకి రిలీజ్ చేయడం తప్ప వారికి వేరే మార్గం లేదు. రాబోయే 12 అవర్స్లో జూరాల్లో కూడా పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేసి శ్రీశైలం ప్రాజెక్టుకి ఫ్లడ్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. అయితే ఈ వరద ఎన్ని రోజులు ఇలా కొనసాగుతుంది అనేదే ప్రధాన ప్రశ్న. కనీసం వరద 15 రోజులు 20 రోజులు కొనసాగితే శ్రీశైలం ప్రాజెక్ట్ నిండే అవకాశం ఉంది. కానీ ఒక 3 days, ఒక 3 రోజులు ఈ వరద కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఈలోగా ఎగువ ప్రాంతాల్లో సంగిలి, సతారా ఈ ప్రాంతాల్లో మరలా వర్షాలు నమోదైతే ఫ్లడ్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. లేదంటే ఫ్లడ్ పూర్తిగా ఆగిపోద్ది, గేట్లు దించేస్తారు. ఎప్పుడైతే ఆల్మట్టి డ్యామ్కి ఇన్ఫ్లోస్ 10,000, 15,000కి పడిపోయిందో వెంటనే గేట్లు దించేస్తారు. డ్యాంలో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుకుంటారు. ఎగువ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఫ్లడ్ వస్తుంది కాబట్టి గేట్లను ఎత్తి నారాయణపూర్కి రిలీజ్ చేశారు. నారాయణపూర్లో ఇప్పటికే దాదాపుగా 82% నిండిపోయింది కాబట్టి వచ్చిన వరద వచ్చినట్టు జూరాలకి రేపు సాయంత్రానికి రిలీజ్ చేయబోతూ ఉన్నారు. జూరాల 10 టీఎంసీల కెపాసిటీ అయితే ఇప్పటిగా 7 టీఎంసీలు ఉన్నాయి. ఆ 3 టీఎంసీలు కూడా ఫ్లడ్ కుషన్. ఎంత వరద వస్తే అంత విద్యుత్ ఉత్పత్తి చేసి శ్రీశైలంకి రిలీజ్ చేస్తారు. ఇక శ్రీశైలం ప్రాజెక్టులో మనం అన్ని వీడియోలో చెప్పాం. 212 టీఎంసీల కెపాసిటీ ఉంటే 42 టీఎంసీల వాటర్ ఉంది. అందులో 40 టీఎంసీలు డెడ్ స్టోరేజ్, ఒక 2 టీఎంసీలు మాత్రమే తాగునీటికి ఉపయోగించుకుంటూ ఉన్నారు. ఇంతవరకు శ్రీశైలం ప్రాజెక్ట్ కింద సాగునీటికి ఒక్క చుక్క నీరు కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. జూరాల కింద కూడా నీటిని విడుదల చేసినా 6 తడి పంటలు వేసుకోవాలని అధికారులు, ప్రభుత్వం చెప్తా ఉంది. ఇక నాగార్జున సాగర్ కింద అయితే కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఆగస్టు చివరి వరకు వెయిట్ చేసి అసలు శ్రీశైలం ప్రాజెక్టుకి, నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి ఈ ఏడాది ఎంత ఫ్లడ్ చేరుతుంది, వరద వస్తుంది అని అంచనాలు వేసి ఆ తర్వాత 6 తడి పంటలకి నీరు ఇచ్చే అవకాశం ఉంది. అసలు ఇప్పటికి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 50% కూడా పంటలు వేసిన దాఖలాలు. ఇక ఆంధ్రప్రదేశ్లో అయితే గోదావరి డెల్టా, కృష్ణా డెల్టాలో అతి కష్టం మీద నాట్లు వేస్తూ ఉన్నారు. చివరి భూమి రైతులకే కాదు, ప్రారంభంలో ఉన్న భూముల రైతులు కూడా, కాలువలకు దగ్గరగా ఉన్న రైతులు కూడా తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటూ ఉన్నారు. దీనికి ప్రధాన కారణం
వరి నారుమల్లు పెంచేటప్పుడు వరి నాట్లు వేసేటప్పుడు విస్తారంగా వర్షాలు నమోదవుతూ ఉంటాయి ఖరీఫ్లో. అలాంటిది వర్షమే లేదు. పూర్తిగా కాలువ నీటి మీద నాట్లు వేయాలంటే రైతులకి నీటి ఇబ్బందులు తప్పడం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా క్లియర్గా చెప్పింది. ఇప్పటి వరకు నాట్లు వేసిన వారిని పక్కన పెడితే ఇక నుంచి నాట్లు వేసేవారు వరి సాగు చేయవద్దు. ఏడాది గోదావరిలో కూడా ఫ్లడ్ 70 రోజులు మించి వచ్చే అవకాశం కనిపించడం లేదు. ప్రతి సంవత్సరం గోదావరిలో కనీసం వరద 120 రోజులు పైగా ఉంటుంది. 4 నెలల పైగా ఫ్లడ్ ఉంటుంది పెద్ద ఎత్తున. అలాంటిది 70 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా గోదావరిలో వరద దారుణంగా పడిపోయింది. ఇక తాజాగా మహారాష్ట్రలో నాసిక్లో పెద్ద ఎత్తున రామకొండ ప్రాంతంలో వరద వస్తూ ఉంది. ముంచేసింది ఆ ప్రాంతం మొత్తాన్ని. కుండపోత క్లౌడ్ బరస్ట్ జరిగింది ఆ ప్రాంతంలో. దాంతో ఆ మేఘ విస్ఫోటనంతో అక్కడ కురిసిన వర్షాలతో గోదావరికి ఇప్పుడు మరలా ఫ్లడ్ మొదలైంది. సరే, గోదావరికి ఇబ్బంది లేదు, ధవళేశ్వరం బ్యారేజ్ డెల్టాలో రైతులకు ఇబ్బంది లేదు. కానీ తెలంగాణలో ఉన్న గోదావరి ఉపనదుల మీద ఉన్న రిజర్వాయర్లు ప్రాజెక్టులకి ఇంతవరకు సరైన వర్షపాతం లేక ఫ్లడ్ రావడం లేదు. ఇక కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే ఇంతవరకు పంపులు ఆన్ చేసిన దాఖలాలు లేవు. ప్రభుత్వం కూడా వరి వద్దు, కాలువల కింద వరి వద్దు, లిఫ్ట్ ఇరిగేషన్ల కింద వరి వద్దు, మోటార్లు పంపుల కింద కూడా వరి వేయవద్దని రైతు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టంగా చెప్పారు, వరి వద్దు అని ఒకటే మాట. రైతు సోదరులు కూడా వరి సాగు చేయటం రిస్క్తో కూడుకున్న వ్యవహారం. పంట చేతికి వస్తుందా రాదా అని గ్యారెంటీ లేదు. వర్షాకాలమే వర్షం నమోదు కాకపోతే వరి ఇప్పుడు వేస్తే నవంబర్ డిసెంబర్లో పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి. బాగా పుష్కలంగా నీరు అందుబాటులో ఉన్న కొంతమంది రైతులు వరి సాగు చేసుకోవచ్చు. రైతు సోదరులు కూడా ఒకసారి ఆలోచించుకోండి. పరిస్థితులు అయితే తీవ్రంగా ఉన్నాయి. సూపర్ ఎల్నినో అంటున్నారు. వర్షం పడితే అక్కడ క్లౌడ్ బరస్ట్, కుంభవృష్టి, లేదంటే వర్షం పడడం లేదు. 2 నెలలు అయిపోయింది వర్షాకాలం వచ్చి. ఇంతవరకు కనీసం 2 తెలుగు రాష్ట్రాల్లో 10 సెంటీమీటర్ల వర్షపాతం గట్టి వానబడ్డ దాఖలాలు లేవు. ఇక ఏదో ఎగువ ప్రాంతాల నుంచి కొంత ఫ్లడ్ అయితే వస్తుంది, ఎంత వస్తుంది అనేది గ్యారెంటీ లేదు. మరో 2-3 రోజులు ఈ వరద కొనసాగే అవకాశం ఉంది. ఈలోగా మరలా వర్షాలు పడితే మాత్రం శ్రీశైలానికి ఆ వరద కొనసాగుతుంది. లేదంటే వచ్చినట్టే వచ్చి ఆగిపోయే ప్రమాదం ఉంది. రైతు సోదరులు తొందరపడి ఆరుతడి పంటలు వేసే రైతులు, ముఖ్యంగా మిర్చి సాగు చేసే రైతులు కూడా కొంత ఆలోచించడం మంచిది. ఎందుకంటే ఇప్పటికే ఇంకా నర్సరీలో అవి పోసే టైం కాబట్టి మరో 15 రోజులు వెయిట్ చేయండి. అసలు ఆరుతడి పంటలకైనా నీరు ప్రభుత్వం ఇవ్వగలుగుతుందా లేదా? శ్రీశైలం ప్రాజెక్టులో ఒక 150 టీఎంసీలు, నాగార్జున సాగర్లో ఒక 200 టీఎంసీలు వస్తే తప్ప ఆరుతడి పంటలకు కూడా వర్కౌట్ అవ్వదు. ఏదో 50 టీఎంసీలు, 100 టీఎంసీలు వస్తే తాగునీటి అవసరాలకు మాత్రమే సరిపోతుంది. ఏదో 1-2 తడులతో పంటలు తీయడం కష్టం. మిర్చి సాగు చేస్తే ఒక్కో రైతు 10 తడులు ఇవ్వాల్సి ఉంటుంది. మొక్కజొన్న సాగు చేసినా కూడా 4 తడులు ఇవ్వాలి. అందువల్ల ఆరుతడి పంటల మీద కూడా క్లారిటీ రావాలన్నా కూడా ఆగస్టు 3వ వారం వరకు వెయిట్ చేయండి. తొందరపడి పంటలు వేయవద్దు. ఏదో మినుము కంది అంటే ఒకవేళ పోయినా కూడా తక్కువ పెట్టుబడితో పోతుంది. మిర్చి సాగు చేస్తే మొక్కలు తీసుకొచ్చి పొలంలో వేసేసరికి 60,000 ఖర్చు అవుతుంది. మరలా కౌలు రైతులు అయితే మళ్ళీ దానికి 40,000 కౌలు, ₹1,00,000 ఖర్చు అవుతా ఉంది. రైతు సోదరులు ఆచితూచి వ్యవహరించిన ఆగస్టు 15 వరకు ఆరుతడి పంటలు వేయాలన్నా కూడా 1-2 సార్లు ఆలోచించుకోండి. ఎగువ ప్రాంతాల నుంచి ఫ్లడ్ అయితే అంత ఆశాజనకంగా లేదు. దీనికి సంబంధించి ప్రతి రైతు మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి. వెయిట్ అండ్ సీ మరో 3 వారాలు.